నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ శిషా వ్లాగ్స్. మీరు గనుక మన ఛానల్ ని ఫస్ట్ టైం గనుక చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ మళ్ళీ మీ ముందుకి ఇంకొక వ్లాగ్ తో వచ్చేసామండి. అది బిర్యానీ ఛాలెంజ్. మీరు ఎంతగానో చాలా మంది ఎక్కువగా కామెంట్ చేసిండేది బిర్యానీ ఛాలెంజ్ చేయండి అని చెప్పి. సో అందుకే మేము స్వయంగా మా అమృత హస్తాలతో వండుకొని బిర్యానీ ఛాలెంజ్కి అయితే రెడీ అయిపోయామన్నమాట. సో ఈ ఛాలెంజ్లో గెలిచిన వాళ్ళకి గిఫ్ట్ ఏంటో మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఆ గిఫ్టే ఎవరు గెలుస్తారో వాళ్ళకి ఇచ్చేద్దాం, సరేనా? సో మరి ఇక్కడ మనమైతే నాకు లెగ్ పీస్ లేదు. శిశిరా కోటి ఛాయా కోటి లెగ్ పీసు. సో శిశిరాకి తగ్గట్టు శిశిరాకి రైస్ పెట్టాను, ఛాయాకి నాకి సమానంగా పెట్టుకున్నాము. అలాగే ఇక్కడ రైతా తీసుకున్నాము. నెక్స్ట్ చికెన్ గ్రేవీ ఒక్కొక్క పీస్ వేసుకొని తీసుకున్నాము. సో నేనైతే వాళ్ళకి లెగ్ పీస్ ఒకటి వేసుకున్నాను, నేను 2 పీసులు వేసుకున్నాను అనమాట. సో ఇది మరి లేట్ ఎందుకు, అసలే ఆగలేకపోతున్నాం. బిర్యానీ ఫ్రెండ్స్, లాస్ట్ 2 ఛాలెంజెస్ లో నన్ను సపోర్ట్ చేసి నన్ను గెలిపించారు కదా, ఈ ఒక్క ఛాలెంజ్ లో కూడా నన్ను గెలిపించండి ఫ్రెండ్స్. ఏ మీ విద్యకని గెలిపిరండి, గెలిపించండి, ఎంకరేజ్ చేయండి, సరేనా? ఈసారి కప్పు మందే, ఈసారి కప్పు నమ్మదే. సరేలే చూద్దాం కానీ. సో మరి రెడీనా? రెడీ. 1 2 3 స్టార్ట్. ఏంటో ఇంట్లో బిర్యానీ చేయాలంటే 3 గంటల నుంచి 4 గంటల సేపు కష్టపడాల. ఏదైనా ఒక విషయం సగం వింటానికే చిరాకు నాకు. ఇన్ని రోజులు చాలా ఫాస్ట్ గా తిన్నాను ఫ్రెండ్స్, ఈ రోజు అట్లా కాదు, బాగా ఆస్వాదిస్తా, ఫీల్ అవుతా తిందాం. ఫీల్ అవుతా తిందాం, ఎందుకంటే బాగా ఇష్టంగా తింటాం బిర్యానీ అంటే. సో ఛాయ పాపం ప్లేట్లో పెట్టుకొని టెంప్ట్ అవుతుంది అనమాట, ఎక్కువసేపు ఆగలేకపోతుంది. ఎట్లుందో చాలా బాగుంది. అమ్మ చేతి ఉంటా అద్భుతం, అమ్మ చేతి ఉంటా అద్భుతం. ఛాయ కొటేషన్స్ ఈ మధ్య బాగానే ఇస్తానబ్బా. ఫస్ట్ సిప్పు తాగాల్సిందే. నీళ్ళు వద్దన్నా మమ్మీ. అదేంటో అండి, నేను భోజనానికి కూర్చుంటే కదా ఎప్పుడు ప్రతిసారి నీళ్ళు మర్చిపోతానే ఉంటాను. ఇప్పుడు కూడా మర్చిపోయినాను, మా వారు తెచ్చిచ్చారు అనమాట. సరిపోయారు ఇద్దరును, సాగుతుంది మీకు అలాగా. రండి ఫ్రెండ్స్, మీరు కూడా తిందాం. ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, మీ ఎంకరేజ్మెంట్ నాకు కావాలా. ఏం మాకొద్దా, మాకు కూడా కల్లా. మళ్ళీ మన సబ్స్క్రైబర్స్ అడగండి మీరు. ఫ్రెండ్స్ టూ అపాపే కలిసింది కదా, ఒక నేను కలిసి నాన్ వెజ్ అనండి. ఫ్రెండ్స్ షేర్స్ ప్లీజ్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ షేర్స్ ప్లీజ్ ఫ్రెండ్స్. సపోర్ట్ అంటే గెలిపించాలంటే వాళ్ళు వచ్చి తినాలన్నా నీ ప్లేట్లు. ఇప్పుడు ఛాయ నా పక్కన కూర్చోవాలనుకుంది నవ్వేదానికి. పాపం సిస్టర్ ఎప్పుడు పక్కనే కూర్చుంటాను కదా, అందుకు ఈరోజు సిస్టర్ మధ్యలోకి వేసుకున్నాం, బలంగా తినాలని చెప్పి. సిస్టర్ చికెన్ గ్రేవీ కూడా భలే వచ్చింది అసలు. ఫ్రెండ్స్ నాకు ఈ రైతాతో ఒకటే తినాలంటే ఇష్టం ఉండదు, ఖచ్చితంగా గ్రేవీ ఉండాల్సిందే ఫ్రెండ్స్. ఆ గ్రేవీ కలుపుకొని తింటా ఉంటే సూపర్గా ఉంటుంది. సూపర్ అయితే సంబంధం లేకుండా ఫెయిర్ ఎలా మాట్లాడుతుంది. ఇప్పుడు మనం ఏ దాని గురించి మాట్లాడుతుంది ఫ్రెండ్స్, మధ్యలో ఇప్పుడు ఏ దాని గురించి మాట్లాడుతుంది ఫ్రెండ్స్. సంబంధం లేకోకుండా బిర్యానీ ఘాటుగా మాట్లాడడం ఇష్టం. లాస్ట్ పిక్చర్ ఛాలెంజ్ లో అట్లనే ఫ్రూట్ ఛాలెంజ్ లో పంప్ సైలెంట్ తింటా ఉండే, ఈరోజు బిర్యానీ పవర్ చూపిస్తుంది. యాక్చువల్గా సిస్టర్కి ఫేవరెట్ అంటే బిర్యానీ ఫ్రెండ్స్. నాన్ వెజ్ అంటే చాలా ఇష్టం పాపం సిస్టర్కి, ఎందుకంటే లెగ్ పీస్ వస్తుంది, స్పైసీ స్పైసీగా ఉంటుంది. అండ్ ఎవరికైనా చూపించండి రా. ఇంకోటి ఏంటంటే స్వీట్స్ ఇంట్లో తక్కువే తినేది, నాన్ వెజ్ అయితే తింటాం బాగానే.
ఏమంటే నాన్ వెజ్ అయితే ఇంట్లో అందరికీ ఇష్టం ఫ్రెండ్స్. అవును, మీకు కూడానా? మా ఇంట్లో అదే కామెంట్ చేయండి. మా ఇంట్లో ఒకరు స్వీట్ ఓవర్ హాట్ లేకోకుండా అందరం హాట్ వాళ్ళమే. అంటే మరి భయంకరంగా ఏం తిన్నాం కానీ తింటాం బాగానే. సండే టైం సాటర్డే తెస్తారు కదా, అప్పుడు కుమ్ముతాం అంటారు కానీ కుమ్మని మేము పడేద్దాం. అంటారు కానీ 3 పీసుల కంటే ఎక్కువ తినలేరు. అన్ని ఫ్రెండ్స్ మొత్తం పీసులు తిన్నాను. ముక్కలు పీసులు తింటాను. మమ్మీ సీరియస్గా తింటారు ఫ్రెండ్స్. ఇష్టమైన అయితే అంతే, ఆస్వాదిస్తూ తింటాను. ఒకటి గమనించినారా, బిర్యానీ కలరు ఛాయ డ్రెస్ కలరు రెండు ఒకటే మ్యాచింగ్ చేసుకుంది. ఛాయ నిద్రపోతుంది యాక్చువల్లీ చెప్పుకోకుండా. తినే మీద కాన్సన్ట్రేషన్ పెట్టాను ఫ్రెండ్స్. అందుకని నిజంగా తెలుసా, నాకైతే భలే నచ్చిందబ్బా. అవును ఫ్రెండ్స్. ఇప్పుడు తినే వాళ్ళు ఎవరన్నా కానీ నచ్చలేదు అన్నారు అనుకో, అయిపోతారు అంతే. నచ్చకుండా నచ్చిందనే చెప్పాలా. ఇది కామెడీ కన్నా నిజంగానే బాగానే బాగాలేదా? చాలా బాగుంది మమ్మీ, చాలా బాగుంది. ఎటకారంగా చెప్పొద్దు, ఆ కెమెరా చూసి నీట్గా మంచిగా చెప్పండి. బిర్యానీ చాలా బాగుంది ఫ్రెండ్స్, అది వెళ్ళిపోయింది. అమ్మ చేతి పెట్టే ఆ మాత్రం ఉంటుంది కదా. మమ్మీ చూడండి ఫ్రెండ్స్, నవ్వుతాంది. ఏం కరెక్ట్ ఉంది దాంతో. జోక్ జోక్. చూస్తే ఈరోజు బిర్యానీ తిని పంచులు ఎక్కువ వస్తున్నాయి. తినాలా నువ్వు? మమ్మీ అయిపోతాను. నాకు కూడా అయిపోతుంది రేవే. ఈరోజు విన్నా నేనేలే. సిస్టర్ కూరలు ఎక్కువ తింటుంది, బిర్యానీ తిన్నట్టు కర్రీ అంతా అయిపోతుంది. స్పైసీగా తింటారు బాగా ఎవరు? సిస్టర్. మళ్ళీ తిందామా? నువ్వు కూడా ఈ మధ్య ఎక్కువ తింటున్నావు చాయ, అది మళ్ళీ వేయించుకుంటాను. కరివేపాకు. బిర్యానీ కరివేపాకు వేస్తారు సిస్టర్, పుదీనా కొత్తిమీర. పుదీనా తింటాను, కొత్తిమీర తింటాను, కరివేపాకు కూడా తింటాను. అట్లా మాటలు పెట్టుకుంటూ నేను గెలుస్తా. మమ్మీ చెప్పుతుంది, అయిపోతులే. నేను చెప్పదు. బాగా కూడా తినేస్తుంది లాస్ట్కి. చాయ్ ఏమనింది, రైస్ అయితే పెద్దగా నిజంగానే స్పీడ్గా తినలేదా పాప, కానీ ఛాలెంజ్ అనే వాళ్ళకి ఎంతగా తింటుంది ఆ పిల్ల. ఎందుకు ఏమిస్తారు గెలిచిన వాళ్ళకి? మన సబ్స్క్రైబర్స్ చెప్తారు. అట్లాగని మనకేం తెలీదు. అంతే అంటావా? ఏం మీ డాడీకి రికమెండేషన్ చేసి నక్కి కొని మనం గిఫ్ట్ కింద ఏం మాటలు రావు కదా మీకు? ఫుడ్ మీద కాన్సన్ట్రేషన్ ఉండాలి మమ్మీ. నేను అనుకున్న ఫ్రెండ్స్ మమ్మీనే గెలుస్తున్నాను. మాకి నాన్ వెజ్ ఏ ఐటమ్ అన్నా కానీ మెత్తని పీసుల కంటే బోన్లెస్ కంటే బోన్సే ఇష్టం బాగా, ఎందుకంటే బాగా చూపుకోవచ్చు. పీసు ఉడికినప్పుడు బాగా మెత్తగా ఉంటాయి. మోస్ట్లీ చాలా మంది బోన్సే ఇష్టపడతారు. వచ్చాయా? మీకు ఈ బిర్యానీ అంతా ఎవరికి ఇష్టమో కామెంట్ చేయండి. ఏం పంపిస్తావా సిస్టర్? పంపివా? పంపిస్తాను ఫ్రెండ్స్. మమ్మీ మమ్మీ అంటే ఛాయ బల్లే మోసం నిజంగా. అసలు మమ్మీ గెలుస్తుంది అంటే ఈ పాప ఎప్పుడు మయ్యా అమ్మా సిస్టర్ రావట్లేదు వచ్చిందే. కామెంట్ ఎక్కువ తింటాను కూడా అయిపోయి ఇది కూడా అయిపోయింది లాస్ట్కి.
ఇంకా పుత్తని తింటున్నా. నేను తినలేను ఫాస్ట్గా. అసలు కర్రీ ఉంది చూడు, సిస్టర్ అయిపోయి కొట్టిన, నేను అయిపోయి కొట్టినా, ఏం లేదు. పేరు నల్లి లేదు, ఓడిపోయింది. మీరే డిసైడ్ అండి. ముందు స్టార్టింగ్ లో ఏం చెప్పినాము, ఏది మిగలకూడదు అన్ని కంప్లీట్ చేయాలన్నాం. నిజమా కదా? ఒప్పుకో. తెలీదు. నువ్వు తింటాను ఇంకా ఏందో శిశిరా. ఫ్రెండ్స్ ఈసారి కూడా మీకే వదిలేసాను ఫ్రెండ్స్. విన్నర్ ఎవరో మీరే కామెంట్ చేయండి. లేదు ఫ్రెండ్స్, వన్ సైడ్ వారే ఇదంతా. ఛాయ అంత సీన్ ఏం లేదు ఆడ ఈరోజు. మొన్నంటే ఏదో సరిపోయింది. ఈరోజు కర్రీ కనిపిస్తుంది, పీసు ఉంది, కర్రీ కూడా ఉంది. అమ్మని మోసం చేస్తావా? 2 గెలిచినావు కదా. విన్నర్ మనమే. బిర్యానీ అంటే ఆ మాత్రం ఉండాల్సిందే మనము. సో మమ్మీకి ఏం గిఫ్ట్ ఇవ్వాలనేది మీరే కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా కొంచెం ఖాళీగా ఉంది, హాఫ్ కేమ్తో మళ్ళీ తింటా పోయి. మరి ఇంకేమి అప్షేర్ చేయండి, గెలిచినా కదా ఫస్ట్ టైము. హ్యాపీ బర్త్డే. అప్రిషియేట్ చేయండి అంటే హ్యాపీ బర్త్డే అంట. అదే వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్ మమ్మీ. ఫ్రెండ్స్ అలాగే మంత్లో నా బర్త్డే వస్తుంది, గుర్తుపెట్టుకోండి. జూలై 31. ఇప్పటికి మొత్తం ఎవరి ఇంటికి వస్తే వాళ్ళందరికీ చెప్పేసింది ఫ్రెండ్స్. చెప్పింది మీకు కూడా ఎందుకు చెప్తుంది, గిఫ్ట్ పంపించాలా అని. గుర్తు పెట్టుకోండి ఫ్రెండ్స్. అనిందంటే గిఫ్ట్ ఎప్పుడు బర్త్డే? జూలై 31. వాళ్ళే చెప్పు. జూలై 31. సర్లేండి, బిర్యానీ ఛాలెంజ్ కూడా అయిపోయింది. నెక్స్ట్ ఇంకా ఏం కావాలో కామెంట్ చేయండి. పడి కూడా కాదు. ఓకే ఫ్రెండ్స్, అది ఇంకా తిన్నాము ప్రశాంతంగా. ప్రశాంతంగానా? నేనైతే ప్రశాంతంగా ఆస్వాదిస్తున్నా తిన్నాను. సర్లే కానీ గిఫ్ట్ ఏమి ఇవ్వాలో వీళ్ళు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే, ఈ వీడియో ఇంతటితో కంప్లీట్ అయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మళ్ళీ నాకు చూపిస్తా. ప్లీజ్ సపోర్ట్ చేసుకోండి. ఫస్ట్ టైం చూసుకున్నాడు, షేర్ చేసి లైక్ చేసి కామెంట్ చేయండి. అలానే ప్లీజ్ సపోర్ట్ చేసుకోండి ఫ్రెండ్స్.